అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. అది కూడా డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లో వేకెన్సీస్ ఉన్నాయి. డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్స్ అంటే ఆల్కహాలు, సిగరెట్టు ఇలాంటి ఎడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడిక్షన్స్ మాన్పించడానికి డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ అనేవి ఏర్పాటు చేస్తారు. సో వాటిల్లో స్టాఫ్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తెలంగాణ వీడియోస్ కూడా చేయడానికైతే నేనైతే ట్రై చేస్తానండి. సో ఇక్కడ చూడండి, తిరుపతికి సంబంధించి ఇక్కడ ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 1 year కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాంట్రాక్టే కదా అనుకోవద్దు, గవర్నమెంట్ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, మన దగ్గర పనితనం ఉంటే కనుక ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ ఉంది, పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ, వార్డ్ బాయ్ ఒక వేకెన్సీ, యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ ఒక వేకెన్సీ, చౌకీదార్ 2, హౌస్ కీపింగ్ వర్కర్ ఒక వేకెన్సీ. టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 7 types ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు మనకి, తిరుపతి.ఏపీ.gov.in, అలాగే చిత్తూరు.ఏపీ.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. డైరెక్ట్గా మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలండి. ఆఫీసు ఎక్కడంటే సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంటుంది కదా ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, అక్కడ సబ్మిట్ చేయాలి. తిరుపతిలో సబ్మిట్ చేయాలండి. 19/2/2026 నుంచి March 7, 2026 ఆఫీస్ టైమింగ్స్లో 10:30 నుంచి 5 గంటల మధ్యలో అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్తో పాటుగా మీరు ఒక డీడీ అయితే పే చేయాలి. అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా గెస్టెడ్ అటెస్టేషన్ అయితే చేయించాలండి. గెస్టెడ్ ఆఫీసర్తో ప్రతి జిరాక్స్ మీద సైన్ పెట్టి స్టాంప్ వేయించాలండి. సో అవి ఏవి ఇంపార్టెంట్గా మీరు సబ్మిట్ చేయాలంటే 10th క్లాస్ సబ్మిట్ చేయాలి. మీ యొక్క పాస్ సర్టిఫికేట్ ఏదైతే అడిగారో క్వాలిఫికేషన్, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్, ఒకవేళ ఎవరికైనా రిజిస్ట్రేషన్ సంబంధించి ఏమన్నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి సబ్మిట్ చేయొచ్చు. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి 4th to 10th. సర్వీస్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే వాళ్ళు సబ్మిట్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్తో పాటుగా అపాయింట్మెంట్ లెటర్ కూడా సబ్మిట్ చేయాలండి. సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి. ఎవరైనా ఎక్కడైనా వర్క్ చేస్తారు కదా గవర్నమెంట్లో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానోరియంలో వర్క్ చేస్తే మీరు సబ్మిట్ చేయాలండి. డీడీ అనేది ఎవరి పేరు మీద పే చేయాలంటే హెచ్డిఎస్, అది ఇన్ ఫేవర్ ఆఫ్ అని నోట్ చేసినప్పుడు హెచ్డిఎస్ SVRRGGH పేయబుల్ అట్ తిరుపతి అని చెప్పేసి డీడీ అయితే మీరు పే చేయాలండి. సో ఆ పే చేసిన డీడీ కూడా దానికైతే అటాచ్ చేయాలి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్కి డిగ్రీతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ యొక్క సెంటర్స్ని, డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్స్ లాంటి సెంటర్స్ని మెయింటైన్ చేయగల క్యాపబుల్ సామర్థ్యం అయితే ఉండాలండి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. 25,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటుగా అకౌంట్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. 12,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్కి లిటరేట్ అంటే చదవడం రాయడం వచ్చి ఉండాలి, మాట్లాడడం వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలండి. ఎవరైనా కనుక ఎక్స్ డ్రగ్ యూజర్ అంటే ఇంతకుముందు ఇలాగ డ్రగ్ యూజ్ చేసి అంటే ఆల్కహాల్ లేదా స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉండి 1 to 2 years అవి మానేసి ఉంటే కనుక ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల నుంచి అవి మానేసి నిగ్రహంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చండి. 10,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. వార్డ్ బాయ్కి వచ్చి 8th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇలాంటి సెంటర్స్లో ఎవరైనా వర్క్ చేసి ఉంటే అంటే హాస్పిటల్స్లో కానీ, హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ, డీఅడిక్షన్ సెంటర్స్లో కానీ ఎవరైనా వర్క్ చేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. 13,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 8th పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్కి సంబంధించి ఈ డిసిప్లిన్లో మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అండి. 5,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఇవి పార్ట్ టైంలో ఉండే అవకాశాలు ఉంటాయండి, ఫుల్ టైం ఉండదు. అంటే 3 hours 4 hours అలా ఉంటుంది. చౌకీదార్స్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 9,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. హౌస్ కీపింగ్ వర్కర్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 9,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి రోస్టర్ పాయింట్స్ ఇచ్చారండి. అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలను ఇచ్చారు. అంటే SC ST BC EWS ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్కి 80% రిజర్వేషన్ ఇచ్చారు. అవుటర్స్కి అంటే ఓపెన్ కేటగిరీలో కూడా 20% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో 80% అనేది లోకల్ క్యాండిడేట్స్తోనే ఫిల్ చేస్తారు. అదర్ క్యాండిడేట్స్కి 20% మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటే. చౌకదార్స్ మాత్రం 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి మాత్రమే ఎస్సీ ఒకటి ఇచ్చారండి, ఓసీ ఒకటి ఇచ్చారు. సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఏమైనా అప్లై చేయొచ్చు, ఎస్సీ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో దీనికి 17/3 అంటే మార్చి 7 అండి, మార్చి 7వ తారీఖు అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు, 2 రోజులు ముందుగానే అప్లై చేయండి. మనకి స్క్రూటినీ అనేది మార్చి 18 చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 24వ తారీఖున పెడతారు. గ్రీవెన్స్ అనేది 25, 26 తేదీలో పెడతారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 30వ తారీఖున పెడతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2వ తారీఖు ఏప్రిల్ పెడతారు. సో ఏప్రిల్ నెలతో రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో గ్రూప్ 3 క్యాస్ట్కి ఏమొస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆది ద్రవిడ క్యాస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. 1/7/2025 నాటికి 42 ఇయర్స్ పెంచకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఫర్ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అప్ టు 52 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. డీడీ అనేది హెచ్డిఎస్ ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి పేరు మీద పే చేయాలి. ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఓసీ ఎవరైతే ఉన్నారో 250 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్కి 200 పే చేయాలి. ఈ విధంగా అయితే డీడీ కూడా పే చేయాలండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. దీనిలో ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏముండదండి. మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్లో 75% మార్క్స్ తీసుకుంటారు. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది, అది 10 మార్క్స్ వరకు తీసుకుంటారు. అలాగే కోవిడ్-19లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరోరియం బేసిస్లో కానీ గవర్నమెంట్లో ఎక్కడైనా వర్క్ చేస్తే 15 మార్క్స్ వరకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో కోవిడ్లో వర్క్ చేస్తే ఒక రకంగానే, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరోరియం బేసిస్లో వర్క్ చేస్తే ఒక రకంగానే ఇక్కడ మనకు పర్టికులర్స్ ఇచ్చారు చూడండి. ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 6 మంత్స్కి 1 మార్క్ యాడ్ చేస్తారండి. అప్ టు 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఉంది. అలాగే కోవిడ్-19లో ఎవరైనా వర్క్ చేస్తే 6 మంత్స్కి 5 మార్క్స్, 1 ఇయర్కి 10 మార్క్స్, అలాగే 1.5 ఇయర్కి 15 మార్క్స్ ఈ విధంగా అయితే యాడ్ చేస్తారండి. సో మీరు అపాయింట్మెంట్ లెటర్, సర్వీస్ సర్టిఫికేట్ 2 సబ్మిట్ చేయాలి. కోవిడ్-19 అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటే అవి కూడా సబ్మిట్ చేయండి. లోకల్ క్యాండిడేట్స్ లోకల్ స్టేటస్ అంటే ఏంటంటే 4th to 10th ఎవరైతే లోకల్గా చదువుంటారో, ఎరెస్ట్వైల్ చిత్తూరు జిల్లా అనేది లోకల్ డిస్టిక్ కాబట్టి చిత్తూరు జిల్లాలో 4th to 10th చదివిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తారండి. 80% వాళ్ళకే జాబ్స్ ఇస్తారు, 20% రిమైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పోస్టులు ఎవరైనా అప్లై చేయకపోతే లోకల్ క్యాండిడేట్స్కి, సో 20%లో వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇదండి. అలాగే ఇందులో కాంట్రాక్ట్ వెయిటేజ్ సంబంధించి కూడా సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది ఫిల్ చేసేయండి. అలాగే అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామందికి ఫిల్ చేయడం తెలియట్లేదు. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మీ యొక్క పోస్ట్ ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి. ఇక్కడ మీ పేరు, మీ జెండర్ మేలా ఫీమేలా, మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, అలాగే కేటగిరీస్ ఓసీయా బీసీ ఎస్సీ ఎస్టీ అనేది మెన్షన్ చేయండి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ లేదంటే నో పెట్టండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే కనుక ఎస్ పెట్టండి లేదంటే నో పెట్టండి. ఈడబ్ల్యూఎస్ ఎవరికైనా ఉంటే ఎస్ పెట్టండి లేదంటే నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్పోర్ట్స్ ఎస్ నో మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫోన్ నెంబరు, డీడీ పర్టికులర్స్, డీడీ నెంబర్ రాయాలండి, డీడీ మీద ఉంటుంది. అలాగే ఏ రోజున పే చేశారనేది డేట్ ఉంటుంది, అమౌంట్ ఎంత పే చేశారనేది ఇక్కడ రాయాలండి. అలాగే అడ్రస్, మీ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయండి, చిరునామా, పిన్ కోడ్తో సహా మెన్షన్ చేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉందనుకోండి, 10th మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ అంటే ఫర్ సపోజ్ 600 లేదా 10 పాయింట్స్ అలా ఉంటుంది కదా. మార్క్స్ ఆప్టెన్ అంటే మీకు వచ్చిన మార్క్స్ అండి. ఇయర్ అండ్ మంత్ అండ్ ఇయర్ అంటే ఫర్ సపోజ్ మార్చ్ 2022 అనుకోండి, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. రెస్పెక్టివ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిందా లేదా, ఎస్, ఆ విధంగా నోట్ చేయండి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరోరియం బేసిస్లో వర్క్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేయండి. సీరియల్ నెంబర్ 1 వేసి 2-3 ఉంటే 2-3 మీరు రాయొచ్చు, 1, 2, 3 అలా. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎక్కడ వర్క్ చేశారు, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగా అనేది మెన్షన్ చేయాలి. రూరలా, అర్బనా, ట్రైబలా, లేదా కోవిడ్-19లో వర్క్ చేశారనేది రాయండి. ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి, 2 అంటే ఎప్పటి వరకు. ఇక్కడ టోటల్ పీరియడ్ రాయండి. ఫ్రమ్ నుంచి 2 ఉంటుంది కదా, 6 years 4 months 2 days అలా మెన్షన్ చేయండి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ 4th ఏ ఇయర్లో చదివారు, ఫర్ సపోజ్ 2010లో చదివారు అనుకోండి, 2010లో మెన్షన్ చేయండి. 5th 2011 ఆ విధంగా. నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటే మీ స్కూల్ నేమ్, అలాగే టౌన్, అది ఏ స్కూల్ అనేది ఏ టౌన్లో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఇవి మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ పేరు, సన్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్, ఇక్కడ పేరు, మీ ఫాదర్ నేమ్,
అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క సైన్ స్మాల్ లెటర్స్లో. అలాగే ఈ చెక్ లిస్ట్ కూడా ప్రింట్అవుట్ తీసి దానికి అటాచ్ చేయాలండి. మీరు 10th క్లాస్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఎస్, మీరు ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ ఎస్ పెట్టండి, సబ్మిట్ చేయనివి నో పెట్టండి, ఇక్కడ సైన్ పెట్టండి. ఇదేనండి అప్లికేషన్ సంబంధించి కూడా. సో మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.